ఓకే ముందుగా ఇక్కడ విచ్చేసిన గౌరవులైన మా అన్న శ్రీ కళ్యాణ్ గారికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే యాక్చువల్లీ ఈరోజు చాలా రిలేషన్లో 3 మ్యారేజెస్ ఉన్నాయన్నమాట. అయితే అన్న మీరు వస్తేనే ఫంక్షన్ పెడతాను లేకపోతే పెట్టాను అని చెప్పాను అన్నకి. చాలా ఫోర్స్ చేశాను అనమాట. అయితే ఆ 3 మ్యారేజెస్ కి ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలి. రైట్, సో అలా నా ఫంక్షన్కి వచ్చినందుకు మెనీ థ్యాంక్స్. అలాగే మన అన్న రామకృష్ణ గౌడ్ గారి గురించి నాకు చాలా పరిచయము. అన్న బ్రదర్ లాగా నాకు. ఓకే రావాలన్న ఫంక్షన్కి అనగానే ఒక్క మాటలో ఒక్క నిమిషం రాజేష్ ఒక 5 నిమిషాలు ఇంకా కాల్ చేస్తానన్నారు. మళ్ళీ కాల్లోనే ఉండేసి లే రాజేష్ నేను వస్తాను మీ దగ్గరకు వస్తానన్నారు. వచ్చారు. అలాగే మన ప్రసన్న గారు చాలా బిజీ ఉండి చాంబర్లో అన్న రావాలని మార్నింగ్ కాల్ చేశాను. కాల్ చేయని వచ్చినందుకు వెరీ థ్యాంక్స్ అన్న. అలాగే మన రవి ప్రకాష్ గారి గురించి చెప్పాలి. నిజంగా మన ప్రసన్న గారు చెప్పినట్టు చాలా మంచి మనిషి, నైస్ పర్సన్. రైట్, ఇక్కడ లేదన్నమాట రవి ప్రకాష్ గారు. మీరు రావాలి సార్, ఇలాగైనా మీరు ఉండాలి అని చెప్పకనే వచ్చారు. సో అందరు ఆర్టిస్టులు వస్తే చాలా సంతోషపడేవాడిని. సో మరి బిజీగా ఉండి రాలేకపోయారు. సో ఈ మ్యూజిక్, ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చిన జాన్ చాలా బాగా మ్యూజిక్ ఇచ్చారు. ఓకే, మీరైతే అందరూ ఆల్రెడీ విన్నారు మీరు. సో ఈ మ్యూజిక్ ఒక సస్పెన్స్, ఇది మూవీ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. సో మీరు చూస్తుంటే ప్రతి సీన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనమాట. సో మీరు చూస్తేనే థియేటర్ లో ఎంజాయ్ చేస్తారు. ట్రైలర్ అయితే మీరు ఎలాగో చూశారు కాబట్టి, టీజర్ కూడా చూశారు, లిరికల్ వీడియో కూడా చూశారు కాబట్టి ఈ మూవీ మంచి సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాను. సో ఇక్కడ విచ్చేసిన మీడియా వాళ్ళందరికీ నా ధన్యవాదాలు కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఈ ప్రోగ్రామ్ కి వచ్చిన చిన్న వాళ్ళు పెద్దవాళ్ళు అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే మన దీనికి కెమెరామెన్ వెంకట్ గారు మంచి ఫ్రేమ్స్ ఇచ్చారు. ఎడిటర్ రంగస్వామి చాలా బాగానే తనకి బాగా చాలా పేషెన్సీగా ఉండి చేశారనమాట వర్క్. అలాగే మన అందరి టెక్నీషియన్స్ కి, మన ఇంకొకటి మన చిత్రం సీను నిజంగానే నాకు 2004 నుంచి పరిచయం, 4-5 నుంచి ప్రతి సినిమాలో తీసుకుంటాను ఉంటాను. నా తమ్ముడులాగా ఉంటాడు అనమాట. సీను రా అనేది సరే అన్న వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఆ డైరెక్టర్ మధు, సో తను కూడా నాకు ఒక 20 years ఫ్రెండ్ లాగా ఉన్నాడు. సో అందరూ బాగా కష్టపడ్డారు ఈ మూవీకి. మూవీ చాలా బాగా వచ్చింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇక్కడ సీజన్, థ్యాంక్ యూ అన్న. సీజన్ గురించి చెప్పాలి. తను కూడా ఒక మంచి ఆర్టిస్ట్ అనమాట. సో ఆవిడ ఇక్కడికి వెళ్ళి ముంబై వెళ్ళేసి అక్కడ రెడీ అయిపోయేసి అక్కడికి వెళ్ళి ఫ్లైట్ పట్టుకొని మళ్ళీ ప్రోగ్రామ్ కి వచ్చింది. సో అలా ప్రతి ఆర్టిస్ట్ ఇంట్రెస్ట్ గా ఉంటే 100% మంచి డిసిప్లిన్ ఉన్న ఆర్టిస్ట్ 100% ముందుకు వెళ్తారని అనుకుంటున్నాను. సో ఆవిడకి కూడా మంచి సక్సెస్ రావాలి. థ్యాంక్ యూ సో మచ్.